42 ఏళ్ల వయసులో లియాండర్ పేస్ గ్రాండ్ స్లామ్ గెలిచినప్పుడు 36 ఏళ్ల వయసులో నేను ఎంతో కొంత క్రికెట్ ఆడగలను అని టీమిండియా పేసర్ శ్రీశాంత్ చెప్పుకొచ్చారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్ కు శుక్రవారం సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ జస్టిస్ అశోక్ భూషణ్, కేఎం జోసెఫ్ల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం చాలా కఠినమైన శిక్షగా ధర్మాసనం అభివర్ణించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసును మరోసారి విచారించి 3 నెలల్లో సమాధానం చెప్పాలని బీసీసీఐ ధర్మాసనం ఆదేశించింది. బీసీసీఐ తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసిన నేపథ్యంలో శ్రీశాంత్ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సుప్రీం తీర్పు నేపథ్యంలో నాకు ఇకపై ఎలాంటి జీవితం దక్కనుందో తెలియదు. సుప్రీం ఇచ్చిన తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నా. క్రికెట్ మైదానంలోకి మళ్లీ నన్ను అనుమతిస్తుందని ఆశిస్తున్నా. ఇప్పుడు నేను పాఠశాల క్రికెట్ మైదానానికి వెళ్లగలను. నాకెంత వీలైతే అంత క్రికెట్ ను ఆడగలను అని అన్నారు. అవును, నాతో కలిసి క్రికెట్ ఆడిన వారి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి, వాట్సాప్ మెసేజ్లు పంపారు. హర్భజన్ సింగ్ నాతో మాట్లాడారు. వీరుబాయ్, సురేష్ రైనా నాతో టచ్ లోనే ఉన్నారు. నా మిత్రుడు రాబి నూతప్పతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటా అని శ్రీశాంత్ తెలిపారు. ఇంతకాలం నేను నా పిల్లలకు ఏం చెప్పాలా అని ఆలోచించేవాణ్ణి. ఒక తండ్రిగా నా గురించి ఏమనుకుంటారో అని ఆలోచించేవాణ్ణి. ఇప్పుడు నాకు ఆ బెంగ లేదు. వారు పెరిగి పెద్దయిన తర్వాత కష్ట సమయంలో పోరాటం వదలకపోవడమే తమ తండ్రి బలమని చెప్తాను అని శ్రీశాంత్ పేర్కొన్నారు. నేను జైలుకు వెళ్లానని, గడ్డుకాలం గడిపానని, నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ధీటుగా ఎదుర్కొని తిరిగి వచ్చానని వారు అనుకుంటారు. నా స్టోరీ నుంచి వారు శక్తి పొందుతారు అని శ్రీశాంత్ చెప్పారు. Amazing judges they went through, and they were kind enough to hear the complete matter in the fastest possible way and a fair opportunity for me. So I am just blessed to have good lawyers like Krishna and Salman sir and Rebecca ma'am and Vishal and everybody together. So Vikramaditya and everybody. So it's a complete team. So without them, I don't think I would have been successful. The ball is with the BCCI. Now BCCI will have to take a reconsider the plea of the Supreme Court has said that. And I'm really happy the ball is in the Supreme. With the BCCI, because BCCI has made who I am today. If I had not played under 13 district, I wouldn't have ever played for the country. So huge thanks to BCCI, and I'm sure BCCI. I'm not against BCCI. I'm just appealing with BCCI to give me an opportunity for a course. So I'm sure they will understand. I'm sure God's been extremely kind, and BCCI will understand that it's been more than 6 years that I've been struggling to even enter a cricket field. So I'm sure I'll be back there. How much thankful to the Supreme Court you are? I am always love the Indian judiciary, and I'll keep always yes.